ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కేవలం కాలేజీ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రభుత్వ నిబంధనలను, ఉన్నతాధికారుల సంతకాలనే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నాయి. హైదరాబాద్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం చేసిన నిర్వాకం విద్యాశాఖలో కలకలం రేపింది. కాలేజీలో కనీస అగ్నిమాపక రక్షణ చర్యలు పాటించకుండా నిర్లక్ష్యం వహించాయి. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు కోసం ఏకంగా నకిలీ ఎన్ఓసి పత్రాలు సృష్టించారు. మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం నకిలీ ఫైర్ ఎన్ఓసి తయారు చేయడమే కాకుండా ఏకంగా హైడ్రా కమిషనర్ సంతకాన్ని బేఖాతరుగా ఫోర్జరీ చేసింది. తనిఖీలో ఈ దొంగ సర్టిఫికేట్ల వ్యవహారం బయటపడడంతో అధికారులు షాక్కు గురయ్యారు. విద్యార్థుల భద్రతను పూర్తిగా ప్రమాదంలో పడేసిన ఈ కాలేజ్ నిర్వాహకులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ గుర్తింపును తక్షణమే రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే కేవలం కేసులు రద్దులతోనే సరిపెట్టకుండా భవిష్యత్తులో ఇలాంటి నకిలీ సర్టిఫికేట్ల మోసాలను శాశ్వతంగా నిరోధించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నడుం బిగించింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. ఫోర్జరీకి సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం విద్యానగర్లోని మదర్స్ జూనియర్ కాలేజీ ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి కూడా ఫైర్ ఎన్ఓసి ఏదైతే నకిలీ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు దానికి సంబంధించి మనం కాలేజీ వద్ద ఉన్నాం. దానికి సంబంధించిన దాంట్లో ఇది విద్యానగర్లో ఉండడం జరిగింది. దీనికి ఫైర్ సేఫ్ నామ్స్ ప్రకారం ఎలాంటి లేకున్నా కూడా, అంటే ఫైర్కి సంబంధించి నామమాత్రంగానే కూడా అవన్నీ కూడా గ్రిల్స్ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది అవన్నీ కూడా. కానీ దీనికి ఫైర్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి అనుమతులు లేవని కూడా అధికారులు తేల్చడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ నకిలీ సర్టిఫికేట్ల తయారీ కావచ్చు, దీని యొక్క వినియోగం అంటే పంపిణీలో భాగమైన వారందరూ అసలు ఎవరెవరు అధికారుల పాత్ర ఉంది, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది, దీనికి సంబంధించినటువంటి దాంట్లో జియో నెంబర్ 99కి సంబంధించినటువంటి దాంట్లో డిపార్ట్మెంటెడ్ 19/07/24లో కూడా ప్రస్తావన కూడా చేయడం జరిగింది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ కార్యాలయానికి కూడా 26/2 దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్లు అన్నింటిలో కూడా మొత్తం కూడా ఫేక్ సర్టిఫికేట్లో ఫేక్ ఎన్ఓసీల ద్వారా వీళ్ళు ఫోర్జరీ కూడా చేయడం జరిగింది. దీంట్లో మాత్రం అధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా అన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఎన్ఓసి అని అంటే విద్యార్థులకు రక్షణ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ విద్యార్థులను రక్షించే విధంగా కూడా కావచ్చు. దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి దాంట్లో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆలోచిస్తారు, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. కానీ ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏదైనా ఘటన జరిగితే మాత్రం వందలాది ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందేనా అన్న సందేహాలు కనిపిస్తూ ఉంది. చాలా ఘటనలు మనం దేశంలో చూసాం. ఆసుపత్రులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇలా చాలామంది ఫైర్ జరిగినప్పుడు చాలామంది మరణించడం జరిగింది. ఎందుకంటే కేవలం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మినిమం అవి యూజ్ చేయలేకపోవడం వల్లనే ఫైర్కి సంబంధించినటువంటి అంశంలో దానికి అనుమతులు లేని వ్యవహారంలోనే ఆ ఘటనలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీలు మొత్తం కూడా ఏదైతే ఫేక్ ఎన్ఓసీలు పొందారన్న దానిపై ఇప్పుడు ఒక్కసారిగా కలకలం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ఇప్పుడు మనం విద్యానగర్లో ఉన్నటువంటి ద మదర్స్ జూనియర్ కాలేజీ ఉమెన్స్కి సంబంధించినటువంటి కాలేజీ వద్ద ఉన్నాం. ఈ పెద్ద ఎత్తున కూడా అంటే దీనికి సంబంధించినటువంటి వీరన్నిటిపై ఎన్ఓసీలు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ఓసీలు తీసుకొని వారందరిపై కూడా చర్యలు తీసుకొని ఇప్పటికే చర్యలు ప్రారంభించారా, లేకుంటే ఎలాంటి విచారణ చేస్తున్నారన్న దానిపై ఇంకా సందేహాలు ఉన్న నేపథ్యంలో మాత్రం దీనిపై ఖచ్చితంగా ఇలాంటి కాలేజీలపై మాత్రం చర్యలు తీసుకోవాలని మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి కనీసం ఎందుకంటే అనుమతులు లేకుండా ఒక ఫైర్కి సంబంధించినటువంటి ఎలాంటి ఎన్ఓసి లేకుండా ఇలా నిర్వహించడం చట్టపరంగా కూడా నేరంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి మినిమం ఇలా వందలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కాలేజీకి వస్తూ ఉంటారు. ఏదైనా ఘటన జరిగితే మాత్రం
చాలా ఇబ్బందికర పరిస్థితి, చాలామంది ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అంటే కాలేజీలు కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో చర్యలు తీసుకోవాలి, ఎన్ఓసీలు పొందాలి, ఏదైతే అనుమతులు ఉన్న వాటిలోనే చేరాలని కూడా విద్యార్థి తల్లిదండ్రులకు చెప్తున్న నేపథ్యంలో కానీ దీనికి సంబంధించి కొన్ని కాలేజీలు మాత్రం పట్టింపు లేకుండా ఇలా వ్యవహరించడం ఏంటని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే హైదరాబాద్లో ఏదైతే 8 కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కాలేజీలు ఫైర్ ఎన్ఓసీ నకిలీ పొందారన్న దానిపైన కూడా వీరందరూ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది, కొన్ని వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకుంటా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రాజ్ కుమార్, హైదరాబాద్.